సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 221వ రోజు ఆగస్ట్ 8వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 21వ అధ్యాయము, 22వ అధ్యాయము మరియు 23వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 21వ అధ్యాయములో ఉన్న 30 వచనములు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఏలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక, యోవాబు ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు 11 లక్షల మందియు, యూదావారిలో కత్తిదూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి, బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొర్రపెట్టగా, యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను. వాటిలో ఒకదానిని నువ్వు కోరుకుని ఎడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 12వ వచనము నుండి. 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమందంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకునిమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలీల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకు దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కప్పుకునిన వారై సాష్టాంగపడగా. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 17వ వచనం నుండి. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా. గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి? నా దేవుడువైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా
నా మీదను నా తండ్రి ఇంటివారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడానున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను నొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై నురిపిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇది అంతయు నేనిచ్చేదనని దావీదుతో అనెను. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 24వ వచనము నుండి. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనము నుండి. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలుసుకుని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును, దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకునిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 21వ అధ్యాయములో ఉన్న 30 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 22వ అధ్యాయములో ఉన్న 19 వచనములు. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలీల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించెను. వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి, చీలలకేమి విస్తారమైన ఇనుమును, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచ నలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. సీదోనీయులను, తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకుని వచ్చుచుండిరి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 6వ వచనము నుండి. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకునియుండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడైయుండును, నేనతనికి తండ్రినైయుందును. ఇశ్రాయేలీల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 11వ వచనము నుండి, నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారము దయచేయునుగాక. యెహోవా ఇశ్రాయేలీలను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చియున్నాను. మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని. నీవు ఇంకనూ సంపాదించుదువుగాక. మరియు పనిచేయ తగిన విస్తారమైన శిల్పకారులను కాసే పనివారును వడ్రవారును ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 17వ వచనము నుండి, మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీల అధిపతులకందరికిని ఆజ్ఞాపించెను. ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చియున్నాడు కదా. దేశ నివాసులను ఆయన నాకు వశపరిచియున్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 22వ అధ్యాయములో ఉన్న 19 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 23వ అధ్యాయములో ఉన్న 31 వచనములు. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేలీల అధిపతులనందరినీ యాజకులను లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడిరి.
వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను, షిమి అనువారుండిరి. లద్దాను కుమారులు 3. పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు. షిమి కుమారులు 3. షెలోమేతు, హజీయేలు, హారాను. వీరు లద్దాను వంశము యొక్క పితరుల పెద్దలు. యహతు, జీనా, యూషు, బెరీయా అను 4 షిమి కుమారులు. యహతు పెద్దవాడు, జీనా 2వవాడు. యూషునకును బెరీయానుకును కుమారులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. కహాతు కుమారులు 4: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. దైవజనుడగు మోషే సంతతి వారు లేవీ గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు. ఎలియేజరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులుండిరి. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో ఏరీయా పెద్దవాడు. అమర్యా 2వవాడు. యహజీయేలు 3వవాడు. యెక్మెయాము 4వవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు. యోషియా 2వవాడు. మెరారి కుమారులు మహలి, మూషి. మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసుకునిరి. మూషి కుమారులు 3: మహలి, ఏదెరు, ఎరీమోతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడిరి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారై తమ తమ పేరుల లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా ఎంచబడి యెహోవా మందిరపు సేవ చేయు పనివారై ఉండిరి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీయులు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవ కొరకైన ఉపకరణములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వశముననున్న యెహోవా మందిర సేవ కొరకై సాలలోనూ గదులలోనూ ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును, దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని, పులుసు లేని భోజ్యములను, పెనములో కాల్చు దానిని, పేల్చు దానిని, నానా విధమైన పరిమాణములు గలవాటిని, కొలత గలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ పండుగలలోనూ యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరియైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.
సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. ఇంతటితో దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 23వ అధ్యాయంలో ఉన్న 31 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు దినవృత్తాంతములు మొదటి గ్రంథములోని 21వ అధ్యాయము, 22వ అధ్యాయము మరియు 23వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.